ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ఆగటం లేదు. గుంటూరు జిల్లా ప్రాతూరులో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచాల సవీంద్రారెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు. తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా అడ్డగించిన కొందరు తాడేపల్లి పోలీసులమంటూ బలవంతంగా తీసుకెళ్లారు. సవీంద్రారెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరాలు అడగ్గా తాము తీసుకెళ్లలేదని చెప్పారు. దీంతో ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నా భర్త పేరు కుంచాల సవీంద్రారెడ్డి. మేము మా షాప్ దగ్గర నుంచి మేము ఇంటికి వెళ్తూ ఉంటేను మా వెనకాలే వచ్చి మా కారు ముందే వేరే వాళ్ళు కారు ఆపేసేసి సడన్గా దిగేసేసేసి మా వారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఫోన్ కూడా సడన్గా లాగేసుకుని అని మా వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుని అదే మిమ్మల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాము, మీరు మా కారు ఎక్కాలి అని నన్ను నా భర్తని నా భర్తని లాక్కుని తీసుకుని వాళ్ళ కారులో కూర్చోబెట్టుకున్నారు. నేను కూడా వస్తాను, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు, ఎందుకు మా వారిని ఇట్లా తీసుకుని వెళ్తున్నారు, మీరు పోలీసులని గ్యారంటీ కూడా మాకు తెలియదు కదా అని నేను అడిగినా కానీ వినిపించుకోకుండా నా భర్తని తీసుకుని వెళ్ళిపోయారండి. అది కూడా తాడేపల్లి సైడ్కి వెళ్ళకోకుండా నూతక్కి సైడ్ రోడ్డుకి వెళ్ళిపోయారు. మా కారునేమో వేరే వ్యక్తి తీసుకుని తాడేపల్లి సైడ్కి వెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కాని స్థితిలో నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి అంత హెల్ప్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మా హస్బెండ్ ఎవరు అక్కడ లేరు. నా కళ్ళ ముందే నా భర్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అది ఏంటో అనేది నాకు తెలీదు.